ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రత తగ్గడం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ప్రభావం మరింత ఎక్కువైంది. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుండే చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లా మేనూరులో రికార్డు స్థాయిలో 7.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి. చలి కారణంగా ఉదయం 8 గంటలు దాటినా ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు పబ్లిక్. ఇళ్లలోనూ దుప్పట్లు కప్పుకునే కూర్చుంటున్నారు. ఉదయం సాయంత్రం చలిమంటలు వేసుకుంటున్నారు. మరోవైపు ఉదయం వేళల్లో వాహనాలు నడిపేవారు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. చలి కారణంగా ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. డోంగ్లీ, గోపన్పల్లిలో 9 డిగ్రీలు, ఎర్గట్లలో 9 డిగ్రీలు, మోర్తార్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, బోధన్లోని బెల్లాల్లో 9.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మాచారెడ్డిలో 9.3, జుక్కల్లో 9.4, బీబీపేటలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 15 రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఎందుకంటే 15-16 డిగ్రీలకు పడిపోయింది కాబట్టి చలి చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఎంత చలి ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా వాకర్స్ టైంలో వచ్చి 6 గంటలకు వచ్చి వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చలి చాలా తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత పడిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉన్నది. చలి కారణంగా ఉదయం వాకర్స్ వాకింగ్ కి దూరంగా ఉంటున్నారు. వాకింగ్ చేసేవారు కూడా ఉదయం 7:30 గంటల తర్వాత బయటకు వస్తున్నారు. ఇక సాయంత్రం 4 గంటల తర్వాత అవసరమైతే తప్ప జనాలు ఇండ్ల నుంచి బయటకి రావడం లేదు. చలి నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా అవేవీ ఆపడం లేదంటున్నారు జనం. రోజు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు 22-24 ఉండాల్సిన ఉష్ణోగ్రతలు అది ఒకేసారిగా నిన్న నుంచి చూస్తుంటే 14 నుంచి 15 వరకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలు, వృద్ధులు తగిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్లు ఇచ్చిన సలహాలను, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు ముసుగులు ధరించి అట్లాగే క్యాప్స్ వేసుకొని, స్వెటర్లు వేసుకొని వాతావరణానికి అనుకూలంగా డాక్టర్ల సూచనలు పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. చలి నుంచి కాపాడుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు జనం. స్వెటర్స్, మఫ్లర్లు, మంకీ క్యాప్స్, హ్యాండ్ గ్లౌజ్లు వాడుతున్నారు. స్వెటర్స్ వాడినా పూర్తిగా చలిని ఆపడం లేదంటున్నారు. కనీసం చలి నుంచి కాస్తైనా ఉపశమనం పొందుతామంటున్నారు.